వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అనుకుంటూ బయలుదేరామండి. తీరా బయలుదేరేసరికి ఫుల్ వాన పడింది. అప్పటి వరకు ఎండ ఉంది, కానీ మేము బయలుదేరి కొంచెం దూరం వచ్చేసరికి ఎల్బీ నగర్ వచ్చేసరికి అంత వర్షం ఫుల్ వాన అండి. ఇంకో పక్కకు ఆగామన్నమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నామండి, అందుకే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. కానీ కొంచెం వర్షం పడిందని కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి వచ్చామంటే చూసారు కదండి, రాధా కలెక్షన్స్. ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మారుమోగిపోతుంది కదండి. నాకైతే తెలీదు, మా నైబర్ ఉంటుంది నాకు పాప, ఆ పాప రాధా కలెక్షన్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయంటే వెళ్దాం 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 అని చాలా రోజుల నుంచి అంటుందండి. కానీ అది ఎక్కడుందో తెలియక ఆగిపోయాం అనమాట. ఇంకా ఆన్లైన్లో చూసుకుని గూగుల్ మ్యాప్లో చూసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో వర్షం స్టార్ట్ అయ్యింది. సరే అని ఇంకా అలాగే వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చాలామంది ఉన్నారండి, పబ్లిక్ అయితే. నేను ఇంత రష్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ రీజనబుల్గానే ఉన్నాయండి. అంటే వాళ్ళు బల్క్లో వర్క్లు చేస్తారు కాబట్టి, వర్కులు చేపిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కాస్ట్ పడింది. మనకైతే చాలా ఎక్కువే కాస్ట్ పడుతుందండి, డబుల్ అమౌంట్ పడుతుంది మనకైతే. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అంటే క్లాత్ క్వాలిటీ, కొంతమంది క్వాలిటీ మెయింటైన్ చేయరు కదా. వర్క్స్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, అండ్ మగ్గం వర్క్ ఉందండి. ఇంకా రకరకాల వర్క్స్ ఉన్నాయన్నమాట. బాగానే ఉందండి. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. మనకి జనరల్గా ఇలాంటి వర్క్స్ చేయాలంటే 800 నుంచి 1000 రూపాయల వరకు తీసుకుంటారు. కానీ మొత్తం వర్క్ బ్లౌజ్ కలిపే మనకి 800-700లో వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ చాలా క్వాలిటీ అయితే డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి. ఎవరికి అంటే ఏజ్ని బట్టి కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడైతే అందరూ ఏజ్డ్ పర్సన్సే వచ్చారండి. వాళ్ళు పట్టు చీరలు ఓల్డ్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని వచ్చి మంచిగా సెలెక్షన్ చేసుకుని వెళ్తున్నారనమాట. ఇదేంటి క్వాలిటీ క్లాత్? రాసి 800 ఓకే. బాగుంది. బ్యాక్ హ్యాండ్స్ కా? ఓకే, బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. లైనింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. లైనింగ్ కూడా పెట్టేసింది, అయిపోయేదిగా. ఇక్కడే బ్లౌజ్ తీసుకుని ఇక్కడ లైనింగ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ వైట్ చూపించు ఒకటి. ఇవి హ్యాండ్ కి. ఓకే, బ్యాక్ నెక్ ఫ్రంట్ కా 1000 కాస్ట్. 1000. ఇది రాసులకేనా? 1000 కాస్ట్. ఇది రాసులకేనా? బాగుంది, చాలా బాగుంది. హ్యాండ్ ఇది బ్యాక్ నెక్ మేడం. 650 కాస్ట్. 650 కాస్ట్. థ్రెడ్ వర్క్ మేడం. అదే థ్రెడ్ వర్కే అంటారు. బ్యాక్ నెక్ మేడం. 1000 కాస్ట్. ఇది క్లాత్ ఏంటి? రాసిల్కేనా? ఇదే అంటాడు మీ కలర్. వెండర్ కలర్. ఇది మగ్గం వర్క్ ఫుల్. హెవీ వర్క్. హెవీ వర్క్ ఫుల్. ఎంత? 2500 కాస్ట్. ఇది బ్యాక్. ఇది నెక్ మేడం. కాస్ట్ 2500. 2500. ఓకే, చూడు కదా. ఎంత అంటే ఈ హ్యాండ్ మేడం. 1500 కాస్ట్. బ్యాక్ మేడం. నెక్ అది ఇది రివర్స్. నెక్ ఇట్లా నెక్ మేడం. సైడ్ కి వస్తుంది. ఇది కాటన్ సిల్క్. హ్యాండ్ మేడం సింపుల్. బ్యాక్ బోర్డ్ నెక్ మేడం. అని క్లాత్ అయితే బానే ఉంది. ఎంత? 720. అవి హ్యాండ్ చూపిద్దాం. ఏం లేవు కదా.
ఇదేమో బ్యాక్ సైడ్ ఉండే ఒక్క నిమిషము ఇది కాస్ట్ 750 ఉండొచ్చు నాకు తెలిసి లేదా మరి ఎట్లా? నాకు ఈ బ్లౌజ్ చాలా నచ్చిందండి. ఓల్డ్ మోడలే కానీ ఈ పర్చేస్ వర్క్ వచ్చి దాని మీద చిప్ వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ మీద రెడ్ శారీ ఈ రెడ్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్. అంతా నీట్గా ఎలిగెంట్గా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చిందండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 650 700 ఉందన్నమాట. చాలా బాగుందండి. 800 ఉంది. క్వాలిటీ అయితే వర్క్ నీట్గా ఉందండి. పోగులు లేకపోకుండా హ్యాండ్కి ఇది అర్థమైంది. బ్యాక్ ఓకే, ప్లెయిన్ శారీస్ కి చాలా బాగుంటది. అన్ని కలర్స్ కి సెట్ అదే అవుతుంది. మేడం ఎంత కాస్ట్ ఇది? చెప్తాను వస్తున్నా 1300 1300. కొన్ని థ్రెడ్ వర్క్ ఎలా ఉంటుందంటేనండి, దూరం దూరంగా వేసేసి పోగులు లేచిపోయేలాగా ఉంటుంది కదా, అలా లేవండి. థ్రెడ్ వర్క్లన్నీ నీట్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ బీడ్స్ వర్క్ ఉంటాయి కదా, ఆ ఒక్కటి ఎక్కడైనా ఒకటి లేచినట్టు కనిపించింది, కానీ థ్రెడ్ వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అనిపించింది. ఇవి కూడా బాగున్నాయి, కానీ ఇంకా లాగి తీయడంలో ఎక్కడైనా ఒకటి పోతూ ఉంటుంది కదా, అదనమాట అండి. చాలా బాగుంది. ఎంతమ్మా ఇది? ఇవన్నీ హ్యాండ్సా? 850. ఆల్ ఓవర్ బాడీయా? బాగుంది. రాసి పర్చేస్ నెక్ నెక్కి ఇలాగ ఇచ్చారా? ఇదెంత కాస్ట్? 1000. 1500 అయితే. మనకి ఏదైనా ఫంక్షన్కి బ్లౌజ్ అర్జెంట్ అనుకోండి, అప్పటికప్పుడు బ్లౌజ్ ఎవరు కుట్టివ్వరు, అలాగే వర్క్ కూడా అవ్వదు కదండి. అలాంటప్పుడు మన శారీ తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ ఆ బ్లౌజ్ తీసుకుని డైరెక్ట్ కుట్టింది కూడా ఉంటున్నాయండి. అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అవి వెళ్ళి మ్యాచింగ్ తెచ్చేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్క్లు నీట్గా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇది కూడా బాగుంది. బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజే. ఇదొక మోడల్ కదా, స్టిచ్డ్ బ్లౌజ్. ఇదొక సారీ తీసుకుంటా. సారీ కూడా ఏం తీసుకోరు. నాకు కట్టుకొని బోళని ఉన్నాయి ఇప్పుడు చీరలు నాకు ఇంట్లో. ఇది 1510 రూపీస్. ఇది అది 1500 అండి. అసలు అంత తక్కువలో మనకి ఎక్కడన్నా వస్తుందండి బ్లౌజ్, అది కూడా రెడీమేడ్ బ్లౌజ్. మళ్ళీ ఇదేమో 750 రూపీస్ అంటండి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఇలాగ నెట్ కట్ వర్క్ వచ్చి, ఇది కూడా చాలా బాగుందండి. కాకపోతే అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి, డార్క్ కలర్స్ లేవన్నమాట. ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉండి కొన్ని చూసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా లాస్ట్కి చాలా ఉన్నాయండి. అంటే చాలామంది ఉన్నారు కదండి, ఇంకా కస్టమర్స్ చాలామంది ఉన్నారు కదా అని ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. అప్పటికే లేట్ అయిపోయిందండి. అప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా పైకి వెళ్తే అవి కూడా శారీస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి 1950 అంటండి. మరీ అంత హెవీ వెయిట్ లేవు, మరీ అంత వెయిట్లెస్గా కూడా లేవు అనమాట. మీడియంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సాఫ్ట్గా ఉంది. 1950 అంటే నాకు రీజనబుల్గానే అనిపించింది అనమాట. ఇది భలే బాగుందండి. క్లాత్ ఏదో ఎంబోజ్ లాగా ఉందన్నమాట. కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకు ఇప్పటికే 4 శారీలు ఉన్నాయండి కట్టుకోలేనివి. ఇంకా వాటికి బ్లౌజులు అవన్నీ తీసుకురావాలన్నమాట. అందుకని నేను ఒక్క శారీ కూడా తీసుకోలేదు. మంచిగా అనిపించింది, తీసుకోవాలనిపించింది, కానీ ఇక తీసుకోవాలనిపించలేదు అనమాట. వాటన్నిటి స్టిచ్చింగ్ చేసి అవన్నీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది, చాలా కాస్ట్ కూడా పడుతుంది. ఇంకా అందుకని తీసుకోలేదు. ఇది మంగళగిరి శారీ అంటండి. 75 ఉంది. నాకేమో ఈ పెద్ద పెద్ద చీరలు నాకు క్వాలిటీ తెలియదు అనమాట. చూడటానికైతే నీట్గా ఉంది, లైట్ వెయిట్గానే ఉంది, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. క్వాలిటీ అయితే నాకు తెలియదండి. ఇవి మంగళగిరి పట్టు శారీస్ అవన్నీ తెలియదు అనమాట. ఇవి మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్ అంటే తెలుసు, అంతవరకే తెలుసు. ఎందుకంటే అవన్నీ చాలా షాపింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు సిమిలర్
క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రెండింగ్ అయ్యేవి లేటెస్ట్గా వచ్చేవి ఉంటాయి కదండి, అవి మాత్రం ఐడియా ఉంది. మిగతా అయితే నాకు ఐడియా లేవండి. ఇక్కడ కూడా చాలా నీట్గానే ఉన్నాయండి, మొత్తం అన్ని వెరైటీస్. ఎవరికి కావాల్సిన వెరైటీస్ అవి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. 320 నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడ కూడా శారీస్, అసలు ఒక శారీ చూసానండి, అది 320 అంటే నేను నమ్మలేకపోయాను. ఒక 700 800 అలా ఉంటుందేమో అని అనుకున్నా. ఇది కూడానండి ఒక 2000 ఉంటుందేమో అనుకున్నా. 850 800 చెప్పారనమాట. గ్రీన్ శారీ స్టార్టింగ్లో ఇవి 2000 1500 అలా అమ్మారండి. ఇప్పుడైతే ఇంకా ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి 800 అలా ఉందన్నమాట. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితేను. ఇదేం క్వాలిటీ నాకు తెలియదు, 800 అని చెప్పారనమాట. అన్నీ ఇంకా 800 700 900 ఆ రేంజ్లో చాలా బాగున్నాయి అన్నమాట. చెప్పాను కదండి, పెద్ద పెద్దవి నాకు తెలియదు అనమాట. పట్టు చీరల క్వాలిటీ నాకైతే తెలీదు. అవి బాగా శారీస్ అవి కొంటారు కదండి, వాళ్ళకే తెలుస్తుంది, మనకైతే తెలియదు అనమాట. నాకైతే తెలీదు. మేము వెళ్ళేసరికి 7:30 అలా అయిందన్నాను కదండి. ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారనమాట. మేము వచ్చేసే ముందు అన్నీ క్లోజ్ చేసేయండి అని చెప్తూ ఉన్నారనమాట. అన్నీ తొందరగా ఫోల్డింగ్ చేసేయండి, టైం అయిపోయింది అని చెప్తున్నారు. అయినా సరే మాకు చాలా ఓపిక్గా చూపించారండి అందరూను. చాలా నీట్గా. కొన్ని షాపుల్లో ఎలా ఉంటుందంటే టైం అయ్యే కొద్దీ ఏదో ఇది చూపించాను, ఇదిగోండి అని చూపించేసి ఇంక ఇష్టం లేకుండా వాళ్ళకి ఏదో హడావిడిలో చూపిస్తారు. అలా కాకుండా వీళ్ళు కింద షాప్స్లో కింద ఉంది కదండి, బ్లౌజెస్ దగ్గర కానీ ఇక్కడ కానీ చాలా ఓపిక్గా చూపించారండి అందరూను. ఫస్ట్ మనకి నచ్చినా నచ్చకపోయినా అలా ఓపిక్గా చూపిస్తేనే మాకు కదండి మనకి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలి, బాగా చూపిస్తారు, మనకి నచ్చిన వరకు చూపించి మనకు నచ్చిన చీరలు కొనుక్కోవచ్చు అన్నట్టు ఉంటుంది కదండి. అలా ఉందన్నమాట. నేను ఒకసారి వెళ్ళానంటే మంచిగా చూపించారంటే ఇంకా ఆ షాపును వదలన్నమాట. అలా ఉంటుంది. ఎవరైనా అంతే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఈ శారీస్ 320 అంటే అండి చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. నాకైతే బాగా తీసుకోవాలి అనిపించింది, కానీ మనసులో ఇంకా కంట్రోల్ అనుకుంటూ ఉండి ఇంకా వచ్చేసామండి. కానీ నాతో పాటు వెళ్ళిన అమ్మాయి ఒక శారీ తీసుకుంది అనమాట. అంటే వాళ్ళకి ఒక ఫంక్షన్ ఉందంటండి, దానికోసమనే వచ్చామన్నమాట మేము. యాక్చువల్లీ నాకు ఈ రాధా కలెక్షన్ గురించి తెలీదు. ఆ అమ్మాయే చెప్పిందనమాట. అక్కడ రీజనబుల్గా ఉన్నాయంట, ఇన్స్టాగ్రామ్లో చెప్తుంది ఆవిడే అని చెప్పి ఆమె తీసుకొచ్చిందనమాట అండి. ఇవిగోండి ఫ్యాన్సీ శారీస్ మాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ మాత్రం బాగుందండి. అంటే కొన్ని పోగులు పట్టేస్తే ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి, వర్క్ కూడాను ఒక వైర్ లాగితే ఇంకో మొత్తం అన్నీ వచ్చేసేలా ఉంటాయి కదా, అలా లేవు అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, రీజనబుల్గా కూడా బాగున్నాయి అనమాట. ఈ శారీ కూడా బాగా టెంప్ట్ చేసిందండి నన్ను. చాలా బాగుంది, కాకపోతే సీత్రూగా ఉంది కదా అని నేను ఇంక వదిలేసాను అనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, లైట్ పింక్ అండ్ గ్రీన్ అనమాట. అదిగోండి అంత సీత్రూగా ఉంది. అంత అంటే నాకు ఇష్టం ఉండదు మరి అంత సీత్రూగా, ఎందుకంటే మనకి సరిగ్గా కట్టుకోవడం రాదు కదా. అలాంటి చీరలు కట్టుకుంటే ఇంకా తిడతారు ఇంట్లో, ఇంక అందుకని వదిలే అనిపించింది. ఇది కూడా తీసుకోవాలనిపించిందండి. ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా, లావెండర్ కలరు, అది కూడా తీసుకోవాలనిపించింది, కానీ ఇంకా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు చాలా శారీసే నచ్చినాయండి. చెప్పాను కదండి, ఆ అమ్మాయి ఏది కావాలి అని అంటే మంచిగా తీసి చూపిస్తుంది. అందుకని ఇంకా చూసి చూడాలనిపించింది అనమాట శారీస్. నేను ముందే వాళ్ళని పర్మిషన్ అడిగానండి, నేను యూట్యూబ్ వీడియో కోసం తీసుకుంటానండి అని అంటే ఆ మేడం కూడా వచ్చారండి లక్కీగా. వీకెండ్లో వస్తారంట, ఒక సాటర్డే వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయే ముందే నాకు కనిపించారనమాట. మేము అప్పుడు వెళ్ళాము. ఇలాగా నేను యూట్యూబ్ ఛానల్ అండి తీసుకుంటాను వీడియో అంటే తీసుకోండి అని చెప్పారనమాట. సరే అని తీసుకున్నాము. ఒకరిద్దరు మేడం తీసుకోవద్దండి తిడతారు మేడం అని అంటే, నేను ఇప్పుడేగా మేడం వచ్చారు, నేను అడిగాను, కావాలంటే వెళ్ళి కాల్ చేసి అడగండి అని చెప్పాను అనమాట. అప్పుడు ఓకే అన్నారు. ఈ శారీ కూడా నాకు బాగా నచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంది, మల్మల్ కాటన్ అంటారు కదా అదనమాట. చాలా బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చారండి. అంటే రిచ్గా అంటే గ్రాండ్గా అనమాట, చాలా బాగుందనమాట. ఈ రెడ్ బార్డర్కి రెడ్ బ్లౌజ్ ఇచ్చారు గ్రీన్ శారీకి. చాలా బాగా అనిపించిందండి, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా అందుకని అవన్నీ జాగ్రత్తగా వీడియో వరకే తీసుకోవాలి, మనం తీసుకోకూడదు శారీస్ అని చెప్పి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాను అనమాట అండి మనసులో. ఇదిగోండి బ్లౌజ్ అండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇదేమో పళ్ళు అనమాట. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. శారీస్ అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయి అనమాట. మనకి లేడీస్కి ఎలా ఉంటాయండి, టెంప్ట్ అయ్యేలా ఉంటాయి కదా, అలాగే ఉన్నాయన్నమాట శారీస్ అన్నీను. శారీస్ బ్లౌజెస్ అవన్నీను చాలా బాగున్నాయి.
ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే కనుక కలెక్షన్ ఎలా ఉందో, నేను చెప్పినట్టే ఉన్నాయా లేకపోతే బాగాలేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇదేనండి మేము తీసుకున్నది శారీ. ఇది 1950 అనమాట. కొంచెం మీడియం వెయిట్లో ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ అమ్మాయి ఏమో వర్క్ బ్లౌజ్ తీసుకుందండి. 750 పడింది అనమాట. ఇదిగోండి ఇది ఇలా ఉందన్నమాట. ఏళ్ళ మధ్యలో పెట్టారు, కొత్తపేటలో పెట్టారండి. ఇంకా మేము షాపింగ్ అంతా అయిపోగొట్టేసుకుని ఎదురుగానే కర్రీ పాయింట్ ఉందండి, కర్రీ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.